టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుకను పంపారు. వైఎస్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ షర్మిల గిఫ్ట్ పంపారు. ఇదే విషయాన్ని నారా లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. నారా కుటుంబం తరపున షర్మిలకు క్రిస్మస్ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుకను పంపారు. వైఎస్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలంటూ షర్మిల గిఫ్ట్ పంపారు. ఇదే విషయాన్ని నారా లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. నారా కుటుంబం తరపున షర్మిలకు క్రిస్మస్ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. వైఎస్ షర్మిల నారా కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ ని పంపారు. దానిపై నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. నిన్న పీకే చంద్రబాబును కలిశారు. ఈ రోజు వైఎస్ షర్మిల ఏదైతే నారా లోకేష్ కి నందమూరి నారా కుటుంబానికి ఆమె క్రిస్మస్ గ్రీటింగ్స్ కూడా పంపించారు. ఒక గిఫ్ట్ కూడా నారా లోకేష్ కి పంపించడం జరిగింది. నారా లోకేష్ కూడా అదే స్థాయి ప్రతిస్పందన తెలియజేశారు. షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏదైతే నారా కుటుంబం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలను కూడా లోకేష్ రీట్వీట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన కృతజ్ఞతలు తెలిపారు షర్మిలకి. ఇది రాష్ట్రంలో కొంత కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే షర్మిల ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చాలా దూరంగా ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. తెలంగాణలోనే ఆమె మొత్తం కూడా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లోకి వస్తారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నారా కుటుంబానికి ఆమె క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా షర్మిల నారా కుటుంబానికి టచ్ లో లేరు. కానీ ఈసారి ఎన్నికల ముందు 2-3 నెలల్లో ఎన్నికలకి అందరూ దిగబోతున్న తరుణంలో ఆసక్తికర పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే క్రిస్మస్ గ్రీటింగ్స్ అదేవిధంగా గిఫ్ట్ పంపించారు నారా లోకేష్ కి, చంద్రబాబు కూడా కుటుంబం మొత్తానికి కూడా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. నారా లోకేష్ కూడా అదే స్థాయి తన అభిమానాన్ని కూడా చాటారు, శుభాకాంక్షలు తెలిపారు షర్మిలకు. ఇది కొంత రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తిగా ఉంది. ఇది ఎట్లా ఏ విధంగా ముందు ఇంకా ఏదైనా టీడీపీ నుంచి కూడా కొంత షర్మిల పట్ల చాలా కాలంగా సానుకూలత అయితే వ్యక్తపరుస్తున్నారు. పలు సందర్భాల్లో విమర్శలు కూడా చేస్తున్నారు. తల్లిని చెల్లిని కూడా ఆయన సరిగా ఉండటం లేదు, వారితో కూడా సంబంధాలు లేవు అనే విధంగా రాజకీయపరమైన విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఏదైతే నారా కుటుంబానికి ఆమె క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పడం కానీ, గిఫ్ట్ పంపించడం కానీ కొంత చర్చనీయాంశం అయితే మారింది. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.